హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినోద్. మీరు ఇస్తున్న విన్ను అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు విషయం ఏంటంటే మనకు మూడు నాలుగు రోజుల నుంచి ఆల్రెడీ మనకు వర్షం కురుస్తూనే ఉన్నది. కాకపోతే నిన్న రాత్రి కురిసిన వర్షానికి గాలికి ఏంటంటే మన వరి పొలం రైతు ఒక వరి పొలం ఏంటంటే మొత్తం నేలకు పరిమితం అయిపోయింది. సో దాని విషయాలు ఏంది, దాని కథ ఏంది అనేది మొత్తం రైతు మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం. రైతు ఒక ఆవేదన మనం ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నాను నేనైతే. సో ఇక్కడ ఆల్రెడీ రైతు మనతో పాటు ఉన్నారు ఆల్రెడీ. సో చెప్పండి సార్, ఏ విధంగా మన వరి పొలం మీ వరి పొలం ఏ విధంగా అయిందో ఆల్రెడీ మీకు వీడియోల ద్వారా తెలియజేస్తాను. నా పేరు బార్మల్, నిజామాబాద్ జిల్లా వర్ని మండల్, సిద్ధాపూర్ గ్రామం మాది. నేను 2 ఎకరాలు కోలు పట్టినాం. 1 ఎకరానికి 30 కాట వరి ఇవ్వాలి. మళ్ళీ దానికి కల్టివేటర్ కొట్టి కేజీబీలు కొట్టి కూలీతో నాట్లు వేయడం, మళ్ళా మందు కొట్టడం, గడ్డి మందు, పురుగు మందు, అది ఇది కలిపి మొత్తానికి 20 నుంచి 25 వేల పెట్టుబడి 1 ఎకరానికి ఇది చేయడం జరిగింది. రెండోది అంటే మళ్ళీ 30 కాటాలు ఇప్పుడు పంటలు చేతికి వచ్చినాక పోయింది, కానీ దానికి కోలు కట్టాల్సిందే. ఇక 30 కాటాలు కోలు వాళ్ళకి కట్టాలి. అది ఇది కలిపి అంటే మనకు 50 నుంచి 60 ఎకరాలు ఆల్రెడీ పెట్టుబడి అయిపోయింది, ఖర్చు అయిపోయినట్టే. ఇప్పుడు మనకు వచ్చే చేతికి పంట ఇప్పుడు పాలు మీద ఉండే టైంలో ఒక గింజ నిండకుండానే పాలు మీద మొత్తాన్ని గింజ మొత్తం గింజ మీరు చూడొచ్చు. పాలు మీద ఉన్న టైం మీద మొత్తము ఈ నిన్న మొన్న 3-4 రోజుల నుంచి భారీ వర్షం పడి గాలిలకి మొత్తము పడిపోవడం జరిగింది. మళ్ళీ దానికి కింద బురదలు మొత్తం ఏదైనా చేయాలంటే మనకు ఏ చేసే మనకు చేతగాని పరిస్థితి ఉన్నది. మొత్తానికి బురద మొత్తం పొలం అదే 50-60% పొలం మొత్తము పడిపోవడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలో ఏం చేయొద్దో ఏం అర్థం కావడం పరిస్థితి ఉన్నది. ఇంకా వర్షం వస్తుందో ఇంకా పోతుందో అది తెలియక వచ్చింది. ఇప్పుడు దానికి గవర్నమెంట్లు కానీ ఏదైనా సాయం చేయాలి. మన కేసీఆర్ సార్ అన్నాడు, సన్నం వారి వేయి అంటే దొడ్డు వారి పక్కకు పెట్టేసి సన్నం వారి వేసినాం. అదే దొడ్డు వారి వేస్తే ఈ విధంగా ఇదే టైం దాకా మనకు వరి చేతికి పంట వచ్చేది. కానీ ఇప్పుడు సన్నం వరి అయ్యాక లేట్ అయ్యి ఇప్పుడు పాల మీద ఉన్న టైం మీదనే ఈ గాలి వర్షాలు ఇది వచ్చేసి మొత్తం పడిపోయింది. ఇది మొత్తం పడిపోయి ఇప్పుడు రోడ్డు మీద వచ్చింది మా పరిస్థితి. ఇప్పుడు మేము అప్పు తీసుకొని ఉన్న పుస్తకాలు వాడోళ్ళది అని అంత పెట్టుకొని మేము అప్పు తీసుకోవటం జరిగింది. అప్పు తీసుకొని పెట్టుబడి పెట్టడం జరిగింది. మళ్ళీ వాళ్ళకి కోలు కట్టాలన్నా, మరి పెట్టుబడి కట్టాలన్నా, మరి మా కడుపుకు చూడాలన్నా అది ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఇప్పుడు మా పరిస్థితి మొత్తం రోడ్డు మీద వచ్చి దీనికి మన కేసీఆర్ సార్, మన గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఏదో మాకు వచ్చి సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ ఒక్కోలో పరిస్థితి అన్నట్టు కాదు, నా ఒక్కోలో కాదు, ఇంత చాలామంది కోలు పట్టిన వాళ్ళు, చాలామంది ఇంటోళ్ళు, సొంత పొలం ఉన్నోళ్ళు, ఈ మొత్తం మంది పరిస్థితి ఇదే పరిస్థితి ఉన్నది. ఒక్కోళ్ళు ఇద్దరిది అన్నట్టు కాదు. ఈ గాలితోటి ఎన్నో 100 ఎకరాలు 1000 ఎకరాలు కూడా ఎక్కడ పోయి చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మేము విన్నారు కదా ఫ్రెండ్స్, రైతు ఒక ఆవేదన. దాంట్లో మన పొలం కూడా ఆల్రెడీ ఈ విధంగానే అయిపోయింది. మన పొలం కూడా సో మనం కూడా కౌలుకు పట్టిన మన పరిస్థితి కూడా సేమ్ రైతు వివరించారు కదా. రైతు ఏ విధంగా వివరించారో మన పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది. సో ఇదే ఫ్రెండ్స్, మనం ఏంటంటే ముఖ్య విషయం ఏంటంటే మనం ప్రతి సంవత్సరం ఏంటంటే మనకు దొడ్డు రకం వేసేవాళ్ళం. ఈసారి ఏంటంటే మనకు సన్న రకం వేసేసి ఈ టైంలో మనకు దొడ్డు రకం ఏంటంటే వచ్చేసి ఆల్రెడీ మనకు పంట అని చేతికి వచ్చేసేది. కాకపోతే ఈసారి సన్న రకం వేయడంతో మనకు ఈ దశలో ఉన్నది, పాలు పోసుకునే దశలో ఉన్నది. కాబట్టి మనకు ఈ దశలో మనకు గాలికి అనేది ఈ విధంగా అయిపోయింది. మనకు మొత్తం పరిస్థితి, రైతు యొక్క పరిస్థితి ఈ విధంగానే అయిపోతుంది. సో ప్రభుత్వం మనకు ఏదైనా సహాయం చేయాలని అయితే ఈ వీడియో ద్వారా అయితే నేను కోరుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ మ్యాటర్ మీతో చెప్పాలని తెలుసుకున్నాను నేనైతే. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి ఈ విషయాన్ని అయితే. ఉంటానండి.